అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బీజేపీతో ఒప్పందం పెట్టుకుని తిరిగి వచ్చేశారు. రేపు మాపో భారతీయ జనతా పార్టీ వాటాగా కొన్ని ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేయడమే ఇక ఆలస్యం. చంద్రబాబు నిర్ణయం పార్టీలో చాలా మందికి మింగుడు పడడం లేదు. 5 ఏళ్ల పాటు పార్టీని కాపాడుకుంటూ, పార్టీని నమ్ముకుంటూ అష్టకష్టాలు పడి ఎన్నికల వరకు వస్తే ఇప్పుడు చంద్రబాబు వెళ్లి 8 ఎంపీ సీట్లు బీజేపీకి ఇస్తారని చెబుతూ ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడం టీడీపీలో సీనియర్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. జనసేనతో పొత్తు వల్ల ఇప్పటికే 25 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్సభ సీట్లు ఆ పార్టీకి వదులుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు బీజేపీ 8 లోక్సభ సీట్లు, 10 అసెంబ్లీ స్థానాలు అడుగుతోంది. అంటే మొత్తంగా టీడీపీ తన మిత్రపక్షాలకి 35 అసెంబ్లీ సీట్లు, 10 లోక్సభ సీట్లు ఇవ్వాల్సి వస్తోంది. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, జనసేన అడుగుతున్న లోక్సభ సీట్లన్నీ టీడీపీ చాలా బలంగా ఉన్న స్థానాలే. అక్కడ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించేసింది టీడీపీ. అందరూ ఎలక్షన్ వర్క్ కూడా మొదలెట్టేశారు. బీజేపీ, జనసేన అడుగుతున్న సీట్లన్నీ టీడీపీ సీనియర్ నేతలు, ఆర్థికంగా బలమైన నేతలు ఉన్న స్థానాలే. అక్కడ ఏమాత్రం బలం లేకపోయినా కూడా బీజేపీ అవే సీట్లు కోరుతోంది. అందుకు కారణం ఆయా స్థానాల్లో టీడీపీ వాళ్ళు చచ్చినట్టు ఓటేస్తారు, గెలిపిస్తారు అని బీజేపీ ధీమాగా ఉంది. జనసేన మచిలీపట్నం, కాకినాడ ఎంపీ సీట్లు అడుగుతుండగా బీజేపీ విజయవాడ, గుంటూరు, ఏలూరు, నరసాపురం, రాజమండ్రి, రాజంపేట, అరకు, తిరుపతి, హిందూపూర్, విశాఖపట్నం లోక్సభ స్థానాలు కోరుతోంది. వీటిల్లో కనీసం 8 అయినా తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. విశాఖలో జీవీఎల్ నరసింహారావు ఇప్పటికే వర్క్ చేసుకుంటున్నారు. విజయవాడ సీటు తనదే అని సుజనా చౌదరి చెప్పుకుంటున్నారు. రాజమండ్రి నుంచి పోటీ చేస్తానని పురంధేశ్వరి అధిష్టానానికి అర్జీ పెట్టుకున్నారు కూడా. ఇక హిందూపూర్ నుంచి సత్యకుమార్, నరసాపురం నుంచి రఘురామకృష్ణరాజు, ఏలూరు నుంచి తప్పన చౌదరి గ్రౌండ్లో పనిచేసుకుంటున్నారు. ఇక బీజేపీకి 8 కాకపోయినా కనీసం 6 స్థానాలైనా ఇచ్చి తీరాల్సిందే. చంద్రబాబు పిలక ఆల్రెడీ మోడీ చేతిలో ఉంది. చెప్పింది చెప్పినట్లు వినాల్సిందే తప్ప నో అనడానికి మాత్రం కుదరదు. మోడీ అమిత్ షాకు నచ్చజెప్పి 8 సీట్లను 6కు తగ్గించి జనసేనకు 2 ఇచ్చి మొత్తంగా 8 సీట్లకు సర్దుబాటు చేయాలన్నది చంద్రబాబు ప్లాన్. మరి 8 సీట్లలో ఇప్పటికే వర్క్ చేస్తున్న టీడీపీ సీనియర్ నేతల పరిస్థితి ఏంటి? వాళ్లను ఎలా సర్దుబాటు చేయాలి? ఇదే విషయంపై తెలుగుదేశం నేతలంతా మల్ల గుల్లాలు పడుతున్నారు. పైగా బీజేపీ అడుగుతున్న సీట్లన్నీ హార్డ్ కోర్ టీడీపీ సీట్లు, 100% గెలిచేవి. అలాంటి స్థానాలు బీజేపీకి ఇచ్చేసి ఓడిపోయే చోట పోటీ చేసే పార్టీ ఉనికి లేకుండా చేసుకోవాలా అనేది టీడీపీ నేతల ఆందోళన. విజయవాడ ఎంపీ సీటు ఇప్పటికే కేసినేని చిన్నికి ప్రకటించారు. ఆ సీటు కావాలంటూ బీజేపీ పట్టుబడుతోంది. సుజనా చౌదరి తాను విజయవాడ నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నారు. విజయవాడ సీటు బీజేపీకి ఇస్తే కేసినేని చిన్నిని పెనమలూరు ఎమ్మెల్యేగా పంపిస్తామని టీడీపీ అధిష్టానం చెప్తోంది. సరే, అక్కడి వరకు ఓకే. మరి మిగిలిన ఎంపీ స్థానాల్లో పోటీ చేయాల్సిన సీనియర్ నేతలు ఏం చేస్తారు? ఎక్కడ సర్దుబాటు చేస్తారు? అందరి ప్రశ్న ఇదే. రాష్ట్రమంతా టీడీపీ వేవ్ నడుస్తోంది. జనసేన, బీజేపీ అవసరం లేకుండానే పార్టీ గెలవగలిగే పరిస్థితి కూడా ఉంది. కానీ స్వీయ రక్షణ కోసం చంద్రబాబు జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నారు అని టీడీపీ లీడర్లు భావిస్తున్నారు. 35 అసెంబ్లీ స్థానాలు 2 పార్టీలకి ఇచ్చేస్తే పార్టీలో ముఖ్య కార్యకర్తల పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇది టీడీపీ నేతలను వేధిస్తోన్న ప్రశ్న. రాయలసీమలో ఇప్పటికీ వైసీపీ చాలా బలంగా ఉంది. అక్కడికి వెళ్ళి పోటీ చేసి ఓడిపోవడం మినహా చేయగలిగేదేమీ లేదు. కొట్టాల్సిన సీట్లను ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లోనే కొట్టాలి. అవేమో బీజేపీ, జనసేన తమకు కావాల్సిందే అని భీష్మించి కూర్చున్నాయి. గెలవడం కోసం పొత్తులు పెట్టుకున్నామా, పార్టీ ఉనికి దెబ్బ తీసుకోవడానికా అనే అయోమయ స్థితిలో టీడీపీ అగ్రనేతలున్నారు.